గోపి పిల్లరా. ఏంటి బే? బే 565 నెలల నుంచి కనిపించకుండా పోయావు. కనిపించి పిలిస్తే బే అంటావా? బలిసిందా? అమ్మని ఈ సైడ్ వచ్చానండి. అది కాదు సంచులన్నా. సంచులన్నా ఏంట్రా? నా పేరు వీర వెంకట దుర్గా ప్రసాద్. సంచులన్నా అంటావేంటి? ఓకే, అంటే నేను నీ దగ్గరికి పాన్ కోసం వచ్చినప్పుడు నువ్వు పాన్ ప్రేమతో చుట్టి సంచిలో పెట్టిస్తావు కదా, Yes. అందుకని సంచులన్నా అన్నా. పోనీ ఇంకోలా ఇంగ్లీష్ లో పిలవనా? పిలు. క్యారీ బ్యాగ్స్. క్యారీ బ్యాగ్స్. సౌండ్ బిల్ గేట్స్ అంత గొప్పగా లేకపోయినా బాగుంది. అవును రే, 5 నెలల నుంచి కనిపించకుండా పోయి ఏంటి సంగతి? ఎవరికి ఓదనంటే చెప్తా. పోదని చెప్పు. గుణదల నానిగాడిని వేసారు కదా, అడ్డంగా నరికేశారు. దాని స్కెచ్ చేసింది నేనే. చంపింది కాళీగాడు కదా. ఖాళీగాడే నరికించింది. దాని స్కెచ్ చేసింది నేనే. స్కెచ్ అంటే ఏంటి? మనం ఎవరిని వేసేయాలనుకుంటాం, వాడు ఎప్పుడు లేస్తాడు, ఏం తింటాడు, ఎక్కడికి వెళ్తాడు, తరిగితే ఎంత దూరం పరిగెడతాడు, ఎన్ని కత్తిపోట్లకు చేస్తాడు, సెంటర్ చూసి టైం చూసి డేట్ చూసి వేసేయటానికి వేసే ప్లాన్ ఏరా స్కెచ్ అంటే. ఓరి నాయను, స్కెచ్ అంటే ఇంటి ముందు ముగ్గేసినంత ఈజీ అనుకున్నాను. ఇంత కథ ఉందన్నమాట. ఆకు పట్టుకున్న ప్రతివాడు కిళ్ళీ కట్టలేడు, ఆ, కత్తి పట్టుకున్న ప్రతివాడు మర్డర్ చేయలేడు. అవును. స్కెచ్ చేయాలరా. స్కెచ్ అర్థమైందా? ఒక 500 కొట్టు. నువ్వు వేసిన 500 నీ దగ్గరే ఉన్నాయి కదా, అవి తీసుకోరా. ఏంటి ఎటకారమా? అబ్బో, స్కెచ్ అయినా తీసుకో. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కొత్తగా స్కెచ్ చేస్తున్నాను, పేమెంట్ రాగానే ఇచ్చేస్తాను. పేమెంట్ రావడం అంటే నమస్కారం కాళీ గారు. ఖాళీ లేడు, ఈడు లేడు. నమస్తే అన్న. ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నానన్న. ఏం శివ బాగున్నావా? బాగున్నా. ఏరా ఆ కొత్త కారు ఎవరిదిరా మన ఇంటి ముందు? ఎవడో పార్టీ లీడర్ అంటన్నా, హైదరాబాద్ నుంచి అన్నని కలవడానికి వచ్చాడు. శంకర్ అన్న పైకి ఎవరిని పంపించొద్దు అన్నాడు. అదండి విషయం కాళీ గారు. పై వర్గాల్లో మొత్తం మ్యాప్ వేసి వచ్చా. ఇప్పుడు కనుక మీరు ఓకే అన్నారనుకోండి, ఏంటి టోటల్ గా మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు రాజకీయాలెందుకు? ఏంటండి అలా అంటారు ఆయన? అమ్ముతో పది మీలాంటి వాళ్ళ అంట మాలాంటి పార్టీల వాళ్ళకి అవసరం, మాలాంటి పార్టీల అంట మీకు అవసరం. ప్రస్తుత రాజకీయాల్లో ఇది తప్పదు సార్, లేకపోతే దెబ్బైపోతాను సార్. లైన్ కలుపుతాను. ఈ ఫోన్లో మీరు ఒక్కసారి అనండి, అక్కడి నుంచి పెద్ద ఆయన వెల్కమ్ అంటాడు. ఒక్కసారి ఆయన వెల్కమ్ అన్నాడంటే జిల్లా మొత్తం షేక్ అయిపోయేలాగా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి నేనే స్వయంగా దగ్గరుండి మీ రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తా. ఏమంటారు? చూడు రమణ, అయ్యా, నాకు దమ్ముందని నమ్మి జనం నా దగ్గరకు వస్తున్నారు. అదే జనం దగ్గరికి వెళ్ళి మీరే నా దమ్మని నేనంటే నా గురించి వాళ్ళు ఇంకోలా ఆలోచించడం మొదలెడతారు. నాకు జనాలకి మంచి చేయాలనిపిస్తే ఏ కత్తినో గొడ్డలనో ఇలాంటి తుపాకీనో నమ్ముకుంటాను తప్ప పార్టీల్ని వాటి జెండాల్ని కాదు. నా దగ్గరికి చాలా దూరం శ్రమ పడొచ్చావు, బయలుదేరు. అది కాదు సార్, ఇప్పుడు పోరా ఆహా. పోరా. అప్. కిందగా. ఏమయ్యా సార్, పిలిచి మరీ నా పరువు తీసావు కదంటే. మీ అన్నయ్య నన్ను అన్న మాటలు పార్టీ ఆఫీసులో తెలిస్తే నా మొహాన కప్పు కాఫీ కూడా పోయిరు. సర్లే, అవన్నీ ఎందుకు కానీ అర్థమైపోయింది కదా. ఈ జన్మలో మీ అన్నయ్య పాలిటిక్స్ లోకి రాడు. ఇంకో జన్మ ఎత్తినా నువ్వు ఆ విజయకృష్ణ గారికి ఉన్న పవర్ ని టచ్ కూడా చేయలేవు. ఇదిగో, ఎందుకైనా మంచిది ఇంకో పని చూసుకో. సార్ మా అన్నయ్యతో ఇంకొకసారి మాట్లాడండి. ఇంకొకసారా? సర్లే ఊరుకోవా. ఇందాక ఆయన ముందు ఇంకొక 2 మాటలు మాట్లాడుంటే ఆన్ ది స్పాట్ నా రేషన్ కార్డు జరిగిపోయి ఉండేది. సర్లే, ముందు నీ ఐడెంటిటీ కార్డు జాగ్రత్తగా చూసుకో. వస్తా.
మీరేదో మీటింగ్లో ఉన్నారని చెప్తే అదో చెత్త మీటింగ్. శివ, ఏంటది చేతిలో? తమ్ముడి పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. నేను రాకుండానే నీ తమ్ముడి పెళ్లి చేసే దమ్ముందారా నీకు? రే శివ, ఎలా ఉందిరా నీ గర్ల్ ఫ్రెండ్? సార్ మీకెలా తెలుసు? మీ అన్నయ్య నా దగ్గర ఏది దాచడు. ఆ అమ్మాయిని పెళ్లికి పిలువు. అలాగే సార్, మేం కూడా చూస్తాం, సరేనా? తప్పకుండా. రేయ్, నువ్వే నా రమణగాన్ని తీసుకొచ్చింది. వాడెంత పెద్ద వెధవో ఈ జిల్లా మొత్తానికి తెలుసు. కొద్దిగా బుర్ర దగ్గర పెట్టుకుని పనిచేయరా. ఏ, నీకు ఆ విజయగాళ్ళు ఉండడం చేత కదా? వాడికి నీకన్నా పెద్ద పెద్ద లీడర్లు తెలుసు. ఒక్కడిని కూడా తీసుకున్న నా దగ్గరికి ఎప్పుడు రాలేదు. సొంత వేషాలు మాని నేను చెప్పింది మాత్రం చెయ్యి. నేను మాట్లాడతాగా, ఊరుకో. రే అన్నా, మీరెవ్వరు మిస్ కాకుండా పెళ్లికి రావాలి. తప్పకుండా. అలాగే అన్నా. ఇదిగో శుభలేఖ. కలుద్దాం. అలాగేనా అన్నయ్య? ఆ శంకర్కి నీతో ఏంటి ప్రాబ్లం? కాళ్ళన్నకు నేనంటే ఇష్టం, అదే వాడి ప్రాబ్లం. వాడు పేరుకి కాళ్ళన్న తమ్ముడనే కాని బుద్ధిలో ఆయన గోటికి కూడా సరిపోట్రా శివ. వాడి కాళ్ళన్న కన్నా ఆయనకున్న పవర్ అంటే పిచ్చి. దానికోసం కాళ్ళన్నను రాజకీయాల్లోకి నెట్టాలని చూస్తున్నాడు. అన్నయ్య ఊరొదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోతే పవర్ తన సొంతం అవుతుందని వాడి భ్రమ. మరి ఆ విషయం కాళీగారికి తెలుసా? అన్నయ్యకు శంకర్ గురించి మనందరికన్నా బాగా తెలుసు. చూడు శివ, ఈ విషయాలన్నీ నీకు అనవసరం. ఎక్కడ విన్నావు అక్కడే మర్చిపో. అర్థమైందా? ఏంటి శివగారు, మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? అవును. విషయం ఏంటో చెప్తే మేము విని తరిస్తాం. పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్ళా? ఎవరికి? గీత. వేరే ఎవరికో పెళ్లి ఫిక్స్ అయితే నాకెందుకే హ్యాపీ. శివ, మర్యాదగా చెప్పు, పెళ్ళెవరికి? ఏయ్, ఏంటి నీ ఉద్దేశం? నాకు పెళ్లి కాకూడదా? మెంటల్ ఎక్కిస్తున్నావు శివ, మర్యాదగా చెప్పు, పెళ్ళెవరికి? ఆ అమ్మాయి చాలా బాగుంటుంది తెలుసా? రే, ఇప్పుడు గనక పెళ్ళెవరికో చెప్పకపోతే నిజంగానే చేస్తావు. పెళ్లి మా చిన్నన్నయ్యకే. మా వాళ్ళందరూ నేను రేపు పెళ్ళిలో చూద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి డ్రెస్ లో కాకుండా కమ్మిన నైస్ సారీ. అర్థమైందా? ఛీ, ఏయ్. పోరా. నమస్తే అండి. నమస్తే. 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 రండి. హలో అండి. నమస్తే. హలో, బయలుదేరారా? ఓకే. శివ, అనయ్య, ఎక్కడరా నీ గర్ల్ ఫ్రెండ్? కాళీ గారు కూడా బయలుదేరారు. బయలుదేరానని చెప్పింది. ఏమో ఎక్కడుందో. నమస్తే అండి. రండి రండమ్మా. నమస్తే పెద్దబాబు గారు. శాంతి, ముందు నువ్వు వెళ్ళు.
అనియా వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళు. రండి రండి త్వరగా రండి రండి గీత. అన్నయ్య 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 చంపేశారు కదా ఏంట నీకు వాడికి సంబంధం? ఆ పెళ్ళి నీకేంటి పని? ఎవరు పిలిస్తే వెళ్ళే వాడి పెళ్ళికి? శివకృష్ణ పిలిస్తే వెళ్ళాను. శివకృష్ణ. ఆ రోజు నేను అడిగితే వాడెవడో నాకు తెలియదన్నావు. తర్వాత పరిచయం అయ్యాడు. చూడు గీత, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కూతురని మర్చిపోకు. నువ్వు అలాంటి వాళ్ళతో తిరిగితే పోయేది నీ పరువు కాదే, నా పరువు. చూడు, ఇంకోసారి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి తిరుగులు తిరిగావో క్షమించను. గెట్ అవుట్. గెట్ అవుట్ ఐ సే. ఇడియట్. నమస్కారం శంకర్ గారు. రండి లాయర్ గారు, కూర్చోండి. చంపగానే వచ్చి లొంగిపోవడానికి వాళ్ళేం ఫ్యాక్షనిస్టు కాదండి, కిరాయి హంతకులు. కాళీ ప్రసాద్ ఈ ఊళ్ళో మామూలు మనిషి కాదు. అతను చావుతో ఈ ఊళ్ళో చాలా గొడవలు జరుగుతున్నాయి. ముందు వాటిని ఆపి అప్పుడు పట్టుకోవాల్సిన వాళ్ళు పట్టుకుంటాను. వాళ్ళని పట్టుకున్న తర్వాత మీకు కబురు చేస్తాను, మీ అందరికి చూపిస్తాను, జరిగిందంతా చెప్తాను. ఓకే? అన్న ఫోన్ వచ్చింది. ఎవడు? సాగర్ రాజు. సాగర్ రాజా? వాడేంటి టైంలో? ఏం పర్లేదు, తీసుకో. చెప్పు. ఏంటి శంకర్ గారు ఇలా జరిగింది? మీరింతమంది కాళీ గారి పక్క నుండి కూడా ఆయన్ని కాపాడుకోలేకపోయారు. ఎంత బలవంతుడైనా ధనవంతుడైనా చావు ఎదురుగా నిలబడినప్పుడు తల వంచాల్సిందే సార్. మీ కొత్త లీడర్ విజయకృష్ణని జాగ్రత్తగా కాపాడుకోండి సార్.
అందరూ లోపలికి రండి. మా అన్నయ్యని చంపించింది ఆ విజయకృష్ణే. వాడే పెళ్లికి పిలిచి వాడే అటాక్ చేయించి వాడి మీద అనుమానం రాకుండా చేసుకున్నాడు. అలాగని బెజవాడలో మన వాళ్ళందరికీ చెప్పండి. అదే నిజమని ఈ ఊరు మొత్తం పుకారు లేపండి. ఎవడినైతే అన్నయ్య ఎక్కువ నమ్మాడో వాడే నమ్మించి వెన్నులో పోటు దింపాడని, అదే జరిగిన నిజమని బెజవాడ మొత్తం నమ్మి తీరాలి. వెళ్ళండి. ఇది చాలా అన్యాయం. విజయ్ కృష్ణ మీ అన్నయ్యని చంపడం ఏంటి? నీకేమన్నా పిచ్చా? మీ అన్నయ్యకి సొంత తమ్ముడు అయిన నువ్వెంతో, బయటవాడైన విజయ్ కృష్ణ అంతే. అసలే అన్నయ్య పోయారు. నేను మెంటలెక్కున్నాను. ఇప్పుడు మీతో ఏమీ మాట్లాడను. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నమస్కారం అమ్మా. మహానుభావుడు. బాగున్నావా శంకర్?